బాటమ్ కొంచెం మరి మాలాగా ఎందుకంటే 38 అండి. బాటమ్ లెంగ్త్ 38. నడుం లూజ్. నడుం ఎక్కడ ఆన్ చేసి ఉంటుంది. నడుం లూజ్ 38. ఓకే, ఇంకా కొంచెం కిందకి హిప్ దగ్గర తీసుకుంటే 39, 40. 40 తీసుకున్నాం. వేస్ట్ అనేది 40. అయితే దీనికి మినిమం 8 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇక్కడ లూజ్ ఉంటుంది చూడండి, మనం థర్డ్ కట్టుకున్నాం లూజ్ ఎక్కడానికి. సో మినిమం 8 తీసుకోవాలి. మన క్లాత్ ఎక్కువ ఉంటే 10 తీసుకున్నా నో ప్రాబ్లం. 8 అయితే ఉండాలి. సో ఇది 48 రావాలి. ఇది 48 రావాలి. ఇదేమో 38. అది 30 నా లెంగ్త్, ఫుల్ లెంగ్త్. ఇప్పుడు నేను బాటమ్ తీసుకొని చెప్తాను. మామూలుగా బాటమ్ టు బాటమ్ అయినా కూడా శాంతివి నావి ఆల్మోస్ట్ ఒకటే మెజర్మెంట్స్ కాబట్టి. కానీ నా మీద అంటే టైట్ వేసుకొని మనం వస్తాం. 37.5 వచ్చింది. నేను 38 కుట్టుకుంటానన్నాను. 37.5 ఫోల్డింగ్ కోసం ఆగండి. జస్ట్ లెంత్. ఒరిజినల్ మెజర్మెంట్స్ తీసుకుందాం ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు ఇది 22.5, 23 అనుకోండి. 46 అంతే కదా. ఇప్పుడు 40 ఉంటే 48 తీసుకున్నాను. 38 ఉంటే 46. మామూలు నేను కట్టుకున్న దగ్గర తీసుకుంటే 38 ఉంటే 46. 46 to 48 ఏదైనా ఫైన్. మనకి ఇది కొంచెం లూజ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి. సో ఇది మనకి మెజర్మెంట్స్. మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ఆ రెండే. ఒకటి లెంగ్త్, ఒకటి వేస్ట్, బాటమ్. ఇందులో మనము 2 పార్ట్స్ కట్ చేసుకుంటాం. 2 పార్ట్స్. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బెల్ట్, కింద వచ్చేసి కుచ్చుల పార్ట్. బెల్ట్, కుచ్చుల పార్ట్ ఈ రెండు మనం సెపరేట్గా కట్ చేస్తాం. ఫస్ట్ మనం కుచ్చుల పార్ట్ కట్ చేసుకుంటాము. మిగిలిన ముక్కను పైన బెల్ట్కి, ఎందుకంటే అది టాప్ లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైనా మనకు సరిపోకపోతే ప్యాచెస్ పడినా దాంట్లో పడతాయి కాబట్టి. మనం ఇంచుమించు ఎవరి హైట్కి అయినా కూడా బెల్ట్ లెంగ్త్ అనేది 7 ఇంచెస్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన నడుము అనేది కట్టుకున్న నుంచి మన కట్స్కి 6.5, 7.5 మ్యాక్సిమం బిట్వీన్ 6 to 8 అనేది మనకి కరెక్ట్ ఇదనమాట కొలత. సో 7, 6 to 8 అనేది మనం 7 అనేది మనం మెజర్ తీసుకుంటాం. సో 7 మనకి ఇది చూడండి. ఈ దీనికి కూడా బెల్ట్ 7 ఉంది. కరెక్ట్గా స్టిచ్ చేసేసిన తర్వాత వచ్చింది. బెల్ట్ లెంగ్త్ 7, వేస్ట్ వచ్చేసి ఇది 48. బెల్ట్కి ఇవి మెజర్మెంట్స్. ఓకే. సో కింద పార్ట్, డౌన్ పార్ట్ లెంగ్త్ ఎంత అవుతుంది అన్నప్పుడు 38 - 7 అయితే 31. ఇది ఫుల్ లెంగ్త్ 38 కావాలి కదా నాకు. 38 రావాలి. అది తీసేస్తే బెల్ట్ అనేది పైన మనం సపరేట్ అటాచ్ చేస్తాం కాబట్టి ఇది 7, 31. ఇక్కడ కిస్తా పెట్టాలండి మనం. కిస్తా వచ్చేసి 15 or 16 ఎంత పెట్టి ఉంటుంది కాబట్టి 15 అనుకుంటున్నాను. ఫస్ట్ కిస్తా బెల్ట్ మనం తీసుకుంటే ఎందుకంటే కొంచెం లాగడం వల్ల పైకి వెళ్తుంది కదా మేడం. 15 వస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనం కిస్తా, ఫుల్ కిస్తా మెజర్మెంట్ అనేది 15 అండి, హాఫ్ వన్ సైడ్. సో మనకి ఈ డౌన్ పార్ట్కి ఎంత, ఈ 7 తీసేస్తే 8 అంతే కదా. మొత్తము బెల్ట్కి ఏకండిగా రావడానికి నేను ఇప్పుడు ఇలా పెట్టాను. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ చేశాను అనుకోండి, బెల్ట్కి అటాచ్డ్ కరెక్ట్గా రాదు. 31కి తీసుకుంటాం కదా. సో పైనది మళ్ళీ వేరే తీసేసుకోవాల్సి వస్తుంది. వేరే ఇప్పుడు మనకి క్రాస్లో వస్తుంది కదా, అవి అందులో జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అది మార్కెట్. కింద అండి మనము డబల్ ఫోల్డ్ చేస్తాం. కింద డబల్ ఫోల్డ్ చేస్తాం బ్రాడ్గా. అది 1 ఇంచ్ 1.5 ఇంచ్ మీరు ఎంత బ్రాడ్నెస్ తీసుకుంటారో దాన్ని బట్టి షీట్ వేస్తాడు బక్రం లాంటిది. అది వేయకపోయినా డబల్ ఫోల్డ్ చేసి మనం కుట్టుకోవచ్చు. సో ఇవ్వండి. ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాడు, 1 ఇంచ్. ఇదే 1 ఇంచ్ మనం తీసుకోవాలి అంటే కనుక
ఇక్కడ 2 ఇంచెస్ మనం బాగా మార్క్ చేసుకుంటాం. ఇది కటింగ్లో వెళ్ళిపోతుంది. అది కటింగ్లో వెళ్ళిపోతుంది అప్ అండ్ డౌన్స్. ఓకే. సో ఇది 2 ఇంచెస్ మనకి మార్క్ అయిపోతుంది. ఓకే, ఈ 2 ఇంచెస్ ఇక్కడ కింద లూజ్ వచ్చేసి మనకి కాలు లోపలికి దూరడానికండి. సో ఇంచుమించు ఎవరికైనా 7 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఎవరైనా ఇది కామన్గా 7 పెట్టేసుకోవచ్చు. మన పాదం మరి ఎక్కువ మరి ఇంత పాదాలు ఎవరికి ఉండవు కదండి. ఇంచుమించు ఇంచు ఒక సెంటీమీటర్స్లో చిన్న చిన్న డిఫరెన్స్. స్టిచ్చింగ్కి అక్కడికి రావాలి అంటే మనం కటింగ్కి ఇంకొక 1 ఇంచ్. దీనికి మనకి ఖర్చులతో పని లేదండి. ఇది ఆల్రెడీ కుట్టుకోవడమే లూజ్ కుట్టుకుంటాం కాబట్టి దీనికి మళ్ళీ మనం 2 ఇంచెస్ ఖర్చు అక్కర్లా. జస్ట్ మనకు కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ యూజ్ చేస్తే సరిపోతుంది. రైట్, ఇప్పుడు నాకు కుచ్చుల పార్ట్ లెంగ్త్ ఎంత రావాలండి? 31 కావాలి. 31 అనేది నేను ఇక్కడ ఇవ్వండి. ఈ ఫోల్డింగ్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఫోల్డింగ్ మార్క్ కాకుండా ఇక్కడ మార్క్ చేస్తున్నానండి నేను 31. ఓకే, జస్ట్ హాఫ్ ఇంచ్ కంటే లోపలికి వెళ్ళాక 31 ఒక 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్. స్టిచ్ కుట్టాలి కదా, కుట్టిన తర్వాత నాకు 31 కావాలి కదా, కుట్టడానికి ఒక 1/2 ఇంచ్. సో ఇప్పుడు ఇక్కడ పైన ఎంత మిగిలిందండి నాకు చూద్దాం. 9 ఇంచెస్ మిగులుతుంది. సో ఇది నాకు బెల్ట్కి సరిపోతుంది. నాకు మరి ప్యాచెస్ రాకుండా బెల్ట్ రావడం కోసం నేను అది అలా పెట్టుకున్నాను అనమాట. సో ఇది 31 ఇంచెస్కి మనకు ఒకవేళ కరెక్ట్గా వచ్చిందా లేదా డౌట్ వస్తే కింద వైపు కూడా ఒకసారి 31 వచ్చిందా లేదా, 31.5 వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి కింద ఎంతండి? 8. 15 అంటే 8 కదా కావాలి. 8 మనకి పైన 1/2 ఇంచ్ అనేది జాయింట్ పడుతుంది, కింద 1/2 ఇంచ్ అనేది జాయింట్ పడుతుంది. సో 9 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 9 ఇంచెస్కి మీదైతే 16 కదా. 15 చల్తే 16 అనేది బాగా కిందకి ఫ్రీగా కంఫర్ట్ పెట్టరులా పెట్టుకుంటే పిస్తా అనేది మీకు నీట్గా వస్తుంది స్టిచ్ ఇక్కడ. ఇది మీకు 2 ఇంచెస్ 3 ఇంచెస్ అంతేం అక్కర్లా, జస్ట్ 1/2 ఇంచ్. మనకి ఇస్తే అయితే ఫోల్డింగ్ కాదు, ఇవి రెండు లెగ్స్ కి ఇలా రావాలి. లెగ్స్ ఇలా వస్తుంది. ఓకే ఓకే. పిస్తా ఓపెన్స్ వైపు రావాలి ఎప్పుడైనా. పిస్తా ఓపెన్స్ వైపు ఇది 1 పెడితే ఒక 1/2 ఇంచ్ బ్యాక్, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకుంటే ఈ 1 ఇంచ్ స్ట్రైట్ మీరు కరువులో నెక్ తిప్పినట్టుగా ఇలా తిప్పితే ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి కొంచెం కరువు తిప్పుకుంటే చాలు. ఇది స్ట్రైట్ ఉంచుతాం. స్ట్రైట్ ఆర్ కొంచెం క్రాస్ పెట్టుకుంటే, ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదండి, ఈ ఫోల్డ్ ఇలా పడేటప్పటికి ఇక్కడికి మనకి సరిపోవడం కోసం స్ట్రైట్ పెట్టేసుకున్నా నో ప్రాబ్లం. మీకు అంత కన్ఫ్యూజ్ రాకుండా ఉండాలి అనుకుంటే ఇది ఇలా తెలియదు మనం పర్వాలేదు. కొంచెం మనం కట్ చేసేటప్పుడు అది ఇదండి బోటం. మళ్ళీ ఒక్కసారి నేను మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. మనకి బాటమ్కి 2 పార్ట్స్, ఒకటి బెల్ట్ పార్ట్, ఒకటి లెంగ్త్. రాసుకో స్టాండర్డ్. తర్వాత దానికి వేస్ట్ ప్లస్ 8 ఇంచెస్. నీ వేస్ట్ ప్లస్ 8 ఇంచెస్ తీసుకోవాలి నువ్వు. టోటల్ వేస్ట్ బాటమ్కి కాదు, బెల్ట్కి. వేస్ట్ తీసుకోమన్నానా నేను? రౌండ్ తీసుకొని కరెక్ట్గా 8 ఇంచెస్ యాడ్ చేసుకోమన్నానా? ఏం చేయమన్నానా? అది వేస్ట్ బెల్ట్కి యాడ్ చేసుకోవాలి, దీంట్లో కాదు, బాటంలో కాదు. బెల్ట్ వేస్ట్లో ప్లస్ 8 ఇంచెస్. అది 8 ఇంచ్. ఇది కిస్తా. కిస్తా అనేది 1 ఇంచ్లో వెనక్కి పెట్టుకొని కరువు తీసుకోవాలి. ఇవి ఏంటంటే ఇవి మ్యాండేటరీగా మీరు కట్ చేస్తున్నప్పుడు ఫ్లోలో వెళ్ళిపోవాలి అంతే. నోట్స్లోని అంటే మీకు కాదు, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం అనేది. కొంచెం ఈ కరువు తిరగడం, నెక్కలో కరువు తిరగడం కోసం 1 ఇంచ్ వెనక్కి పెట్టుకున్నాము అనేది. ఇది అర్థమైందా? కట్ చేయనా? ఇది ఇక్కడ మనకి వేస్ట్ లూజ్తో పని లేదు, ఎంత ఉంటే అంతా పెట్టేసుకుంటాము. ఇది మనకి ఇక్కడ కుచ్చులు వస్తాయి. బెల్టే మనకి వేస్ట్ లూజ్తో సంబంధం ఉన్నది. కత్తిరి ఫోటో తీస్తాము, తీసేస్తాం.
కుర్చీ ఎక్కువ లేకపోతే రెండు పెట్టాలి ఇందులో ఉంది ఇంకే మా ఆయన నేను ఇప్పుడు అన్నిటికీ ఎట్లా పోతున్నాయి మా ఆయన ఎక్కువ పెట్టుకోవచ్చు ఇది మేము ప్రాక్టీస్ డైరెక్ట్ క్లాత్ మీద చేయాలా క్లాత్ మీదే చేయండి. పేపర్ మీద అంటే మీరు బాటమ్ మీద చేసేస్తాను కాన్ఫిడెన్స్ ఉంటే చేసేసాను. ఒకసారి పేపర్ మీద practice అక్కర్లేదు. పేపర్ మీద అయితే మళ్ళీ Length మీకు కూడా చాలదు. చాలదు, లెంగ్త్ చాలదు. క్లాత్ మీదే Waste చేయండి. cloth అది వేస్ట్ waste క్లాత్ cloth మీద మీకు కదా, డౌట్ అది ఉంటే cut చేయు. అప్పుడు మనం ఒకసారి ఆ, వేసుకుని that- cloth ఏదైనా ఉంటే అది cut చేయి. అది ఫస్ట్ ఇది ప్యాంట్ ఖచ్చితంగా లూజే ఉంటుంది కదా అని మేడం మనకి ఇందులో టైట్ అయిపోయేది ఏమి ఉండదు కదా, కొంచెం అదే. కొంచెం అటు ఇటు అవుతుంది అంతే. అంటే పైకి కనిపించేది కూడా ఉండదు సార్ ఉండదు. జస్ట్ ఈ సైడ్ ఒకటే కనబడతాయి కాబట్టి ప్రాబ్లం అవైతే కరెక్ట్గా పైకి కనబడాలి ఇది కాబట్టి ఇంకొకటి ఏంటది ఇంకో ప్యాంట్ ఏంటది ఒకటి బెల్ ప్యాంట్ ఇది బెల్ ప్యాంట్ అనే వాళ్ళం ఫస్ట్ ఇప్పుడేమో పటియాలా, ప్లాజో. ప్లాజో. ప్లాజో సెట్ దానికైతే ఈ కటింగ్కి దీనికి అసలు సంబంధం ఉండదు కదా మేడం, ఇది వేరేగా ఉంటుంది కదా, బెల్టే ఉండదు కదా దానికి మొత్తం. లాడాకి కావాలి మనకి, లాడాకి 1.5 ఇంచ్ కావాలి. 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఎందుకంటే ఇగోండి ఇక్కడ ఎక్కాలి కదా చిన్న 1 ఇంచ్, 1/2 ఇంచ్ ముందు మామూలుగా స్టిచ్ చేసి మిగతా 1 ఇంచ్ 1 ఇంచ్ ఇలా స్టిచ్ చేస్తాం. ఏదో ఎలాస్టిక్ ఆర్ లాడా ఏదో ఎక్కించుకున్నా కూడా ఇది. సో దీనికోసం వేసేసారు. ఇది మనకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా దీనికోసం. అండ్ కింద మనం జాయింట్కి హాఫ్ ఇంచ్ బాటమ్ పార్ట్ జాయింట్కి 1/2 ఇంచ్. టోటల్గా మనకి 7 ఇంచెస్ బెల్ట్కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 9 ఇంచెస్ క్లాత్ మనకి కావాలి లెంగ్త్ అనేది. సో లెంగ్త్ అనేది 9 ఇంచెస్ క్లాత్ కావాలి. నాకు ఇది కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది కదండి. సో ఇది సరిపోతుంది. నేను దీన్ని కరెక్ట్ ఆఫ్ చేసేస్తాను. పట్టుకోలే హాఫ్ 24 24లో ఇంకా ఉంది కదా. ఇది ఎంత ఉందండి? 19.5 ఉంది. ఓకే, ఇప్పుడు టోటల్ చూద్దాం. మనకి ఎంత 48 అనేది టోటల్. 48 మళ్ళీ మనము ఈ ఎడ్జెస్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి కదండి జాయిన్ చేయడానికి. సో దానికి ఒక 1 ఇంచ్ కావాలి. 49 ఆర్ 50 అనుకోండి రౌండ్ ఫిగర్. 49 ఆర్ 50 ఇంచెస్ నాకు కావాలి. సో ఇప్పుడు ఇది ఎంత ఉందో నేను చూస్తాను. ఒక క్లాత్ నేను మొత్తం 4 ఫోల్డ్ మీద ఏమీ చూడట్లేదండి, డైరెక్ట్గా చూస్తున్నాను. ఇది 39 ఉంది అంటే దీనికి నేను ఇంకొక 11 ఇంచెస్ దీంట్లోది, ఇది కూడా ఈక్వలే కదా. సో నేను ఇంకొక 9 ఇంచెస్ అనేది దీంట్లో నుంచి తీసుకొని యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకుంటే నాకు ఇది సరిపోతుంది. అది 39 ఉంది, ఇక్కడ 11 ఇంచెస్ నేను ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 11 ఇంచెస్ యాడ్ చేసుకుంటే నాకు 49 ఆర్ 50కి సరిపోవాలి. అది మనకి కొంచెం లూజ్గానే కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇదిగోండి ఇక్కడ నేను 11 ఇంచెస్కి పెట్టుకుంటే ఈ రెండు జాయింట్ అయిపోయినా మనకు ఒక 1/2 ఇంచ్ తక్కువే కదా మార్కర్. మొత్తం లెంగ్తే నేను చెక్ చేసి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏ ఫోల్డింగ్ మీద తీసుకోలేదు, డైరెక్ట్గా ఇది ఓపెన్లోనే నాకు 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇది 9 ఇంచెస్లో ఇది ఈ లెంగ్త్ 9 ఇంచెస్లో వచ్చేసింది. ఈ ఫుల్ ఇది ఎంత ఉందో చూసుకొని దానికి నేను ఎక్స్ట్రా ఎంత కావాలో అది నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు వేస్ట్ వేస్ట్ తీసుకున్నది ఇది. ఇప్పుడు నాకు ఇది ఇంతే ఉంటుంది మేడం. ఇది మీరు ఇందాక ఇది 39 ఉంది కదా, ఇది 11 ఉంది. మీరు 48 కదా మనం అవును 39 40 40 కదా వచ్చింది. 39కి 11 యాడ్ చేశాను, ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కుచ్చుళ్ళు. అంటే ఆల్మోస్ట్ నేను మొత్తం హ్యాండ్కి కుచ్చు హ్యాండ్ పెట్టేటప్పుడు చూడండి 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మీరు కుట్టడం మాత్రం 5.5 ఇంచ్ దగ్గర స్టార్ట్ చేసుకోండి, ఒక 1.5 ఇంచ్ అటు. అలానే ఇది కూడా మీరు ఏం చేస్తారంటే కుట్టడం ఒక 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని
2 అని వస్తే ఇది ఇలా వస్తుంది అండి. అటు 4-5 స్టిచ్చెస్ ఇటు 4-5. నేను కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు రేపు, నో ప్రాబ్లం. ఇది సైడ్కి కావాలనుకుంటే ఈ ఎక్కువ అనేది మనకి కుచ్చుళ్ళు సైడ్కి కావాలనుకుంటే సైడ్కి పెట్టుకుంటాం, ఫ్రంట్కి కావాలంటే ఫ్రంట్ బ్యాక్. పూర్వం అయితే ఫ్రంట్ బ్యాక్ పెట్టేవారు, సైడ్ ప్లెయిన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సైడ్కి పెట్టుకుంటాం, ఫ్రంట్ బ్యాక్ ప్లెయిన్. ఏదైనా కూడా మనకి ఎక్స్ట్రా అనేది ఇలా కుచ్చుళ్ళలో కవర్ అయిపోయి ఈ బెల్ట్ సైజుకి బాటమ్ తీసుకొచ్చి దాన్ని జాయింట్ చేస్తే బాటమ్ అనేది మనకి కటింగ్ అనేది ఈజీ. ఈ కుచ్చుళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, మనకు కరెక్ట్గా రావట్లేదు వస్తున్నది అనేది స్టిచ్చింగ్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. టాప్ అనేది కటింగ్ కష్టమే, స్టిచ్చింగ్ కొంచెం ఇదే. బాటమ్ అనేది కటింగ్ ఈజీ, 2 పార్ట్లు. మీరు కొంచెం కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయినా కూడా 1-2 సార్లు కట్ చేస్తే ఈజీగానే 2 పార్ట్లు బెల్ట్ వేస్ట్ సైజు లెంగ్త్ కరెక్ట్గా మనకి స్టాండర్డ్ మెజర్మెంట్స్లోనే వచ్చేయాలి. బాటమ్ అనేది మిగతా పార్ట్ అనేది మనకి ఎంత ఎక్కువ ఉంటే అదంతా కూడా కుచ్చులు వదిలేసుకొని ఇస్తాను. కింద పార్ట్ 7 అనేది కామనే కాబట్టి ఇది తీసుకుంటారు. ఇది బాటమ్. ఇప్పుడు మీకు ఎవరికైనా ఈ పై పార్ట్ అనేది నేను లెంగ్తీగా ఉంచేసుకొని కుచ్చుళ్ళకి తక్కువైనా పర్లేదు, ఇది లెంగ్తీగా కావాలి బెల్ట్కి అన్నాను, తీసేసుకున్నాను. ఒకవేళ చిన్న క్లాత్ వచ్చింది, మీకు కుచ్చుళ్ళు అంటే అది బెల్ట్ పార్ట్ కరెక్ట్గా రాలేదు అనుకునేటప్పుడు ఇందులో మనం సెట్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఇందాక 32నే వస్తుంది, నాకు 50 వరకు రావాలి. సో ఇలా తీసుకుంటే నాకు ఎక్కువ అతుకులు పడుతున్నాయి, రావట్లేదు. అంటే మనకు ఒకవేళ ఇది క్రాస్ పీస్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇలా తీసుకునేటప్పుడు మీకు ఈచ్ పీస్లోనే 10, 12 వచ్చేస్తే మీరు ఇలా స్క్వేర్ పీసెస్ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు ఇలా తీసుకునేటప్పుడు ఇది చిన్నది వచ్చింది కదా క్రాసెస్లో, ఎందుకంటే నేను తక్కువ విడ్త్ తీసుకున్నాను. ఇందాక ఆ విడ్త్ తీసుకుంటే విడ్త్ ఎక్కువ వస్తుంది, కింద పార్ట్ ఎక్కువ వస్తుంది, అప్పుడు ఇది కూడా ఎక్కువ వస్తుంది. సో అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం అలా రాలేనప్పుడు మనం ఏం చేయాలి, వీటిని ఫస్ట్ మీరు పైన బెల్ట్ దానికి సెపరేట్గా వేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఇది విడిచి పెరిగింది కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఫస్ట్ మీరు 2 పీసులు ఇలా జాయింట్ చేసేసి స్క్వేర్ వస్తుంది. ఆబ్వియస్లీ స్క్వేర్ వస్తుంది. ఇలా పెట్టి ముక్క వేసుకోవాలి, ఇలా జాయింట్ చేస్తారు క్రాస్లో. కొంచెం ఈ కటింగ్స్ తీసేసి తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇది వచ్చేస్తుంది. ట్వెల్వ్ వరకు వస్తుంది. ఓకే, 25. సో 250 వస్తాయి. సో ఇలా కుట్టేసుకొని మీరు మొత్తం ఎకండ్ పీస్ కుట్టేసుకొని అప్పుడు 4 ఫోల్డ్లోని 9 ఇంచెస్కి ఎక్కడికి వస్తుంది అక్కడ మార్జిన్ చేసుకొని కట్ చేసుకుంటే ఇందులో వచ్చేస్తుంది మీకు బెల్ట్ అనేది. మీకు అలా ఎప్పుడైతే డైరెక్ట్గా రాలేదో ఈ క్రాస్ పీసెస్ని మనం బెల్ట్కి యూజ్ చేయాలి.